జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వైసీపీ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రారంభించామన్నారు. కానీ సీఎం చంద్రబాబు సాగర్ డిఫెన్స్ ను కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జువ్వలదిన్నెకి వస్తున్న జగన్ కు మత్స్యకారులు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు అప్పలరాజు. రాష్ట్రంలో మత్స్యకారులందరికీ కూడా నేను పిలుపు ఇవ్వదలుచుకున్నాను. ఏదైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నె విజిట్ చేస్తా ఉన్నారు, హార్బర్ ప్రైవేటైజేషన్ ని నిరసిస్తూ హార్బర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని ఖండిస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు జువ్వలదిన్నె హార్బర్కు వస్తున్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మత్స్యకార నాయకులు మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి ఈ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకం, ఈ ప్రైవేటైజేషన్ మాకొద్దు, మా హార్బర్ మాకు ముద్దు అని నినందించమని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా నేనైతే పిలిపిస్తా ఉన్నాను. ఇప్పుడు కానీ మనం నోరు తెరిచి మాట్లాడకపోతే ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఉన్నటువంటి ప్రతి మత్స్యకార ఫెసిలిటీని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టేసేటటువంటి ప్రమాదం ఉంది అని మీకు అందరికీ నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకని ఖండిద్దాం, నిలబడదాం, పోరాడదాం, ఉద్యమిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారితో మనందరం కూడా చేతులు కలుపుదాం. మన హక్కులు మనం కాపాడుకుందాం, మన హార్బర్లు మనం కాపాడుకుందాం, మన భావి తరాలను మనం కాపాడుకుందాం. మన జీవన ప్రమాణాలు పెంచేటటువంటి ఈ గొప్ప హార్బర్ని మనం కాపాడుకుంటే భావి తరాలకు అదే గొప్ప సంపద అవుతుందని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం దయచేసి మీరు కొత్తవి కట్టకపోయినా మాకు పర్వాలేదు. మీరు ఎలాగ గతంలో మీరు కట్టలేదు, ఇప్పుడు మీరు కొత్త కడతారన్నటువంటి ఆలోచన మాకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినవన్నా అలాగే విడిచిపెట్టండి.